హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే శంకు పూలు చూడండి ఎంత చక్కగా పూస్తుంది. చూసారా? ఇదిగోండి, మా ఇంటి ముందే ఈ తీగ పెట్టుకున్నాను, వేప చెట్టుకి అల్లించాను అన్నమాట. ఇదిగో చూడండి ఎంత బాగుందో చూడండి, ఎన్ని పూలు పూసింది. ఇదిగోండి పైకి వేప కొమ్మకి ఇట్లా పాకిచ్చాను. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉందో. ఇది కాయలు, ఇది విత్తనాలు. చూసారా? ఇవన్నీ శంకు పూలు అన్నమాట. ఇవికి శివుడికి ఇష్టము, అమ్మవారికి ఇష్టము, కాలభైరవుడికి ఇష్టము. ఈ బ్లూ పూలు అంటే చాలా చాలా మంచిదండి. ఆరోగ్యపరంగా కూడా ఇవి టీ చేసుకొని తాగొచ్చు, చాలా మంచిది అంటారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి అసలు ఎన్ని పూలు పూసినాయో చూడండి. చూస్తున్నారు కదా? ఇదండి, ఇక్కడ మా ఇంటి ముందు మేము ఇక్కడ పెట్టాను ఈ తీగ. ఒక్కసారి పెట్టాను, కానీ దానంతటికి అదే పడి మొలిచి చాలా పెద్ద చెట్టు అయిందండి. ఒక్కసారి పెడితే చాలు, చాలా చాలా మొక్కలు అవే గింజలు పడి, మనం గింజలు కూడా దాయక్కర్లేదు. ఇగోండి కాయలు దాయక్కర్ల, అవే పడి అవే మొలుస్తాయి. చూడండి, ఈ వేప కొమ్మను అందుకొని ఇలాగా వెళ్ళిపోతుంది. ఇగో చూసారా? ఇంటి ముందే ఇగో ఇది ఎక్కడొక చోట ఏదో ఒక మొక్క మనం పెట్టుకుంటే అవి మళ్ళీ మళ్ళీ పోస్తాయి, అలాగే కాయలైతే కాస్తాయి. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ప్రతిదీ మనం కొనక్కర్లేదు. పల్లెటూళ్ళల్లో ఉండే ఉపాయం ఇదనమాట. ఒక్కసారి మనం పెట్టుకుంటే చిన్న చోటు చాలు. కుండీలో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కుండీలోనే వేశాను. ఇదిగోండి మొదల్లో ఉంది, ఇదిగోండి యాలకుల చెట్టు. దీని మొదలు ఉందన్నమాట. దీని మొదలు ఉంది, అక్కడ కొంచెం నీళ్లు పోస్తే చాలు. ఇదిగోండి దీని తీగ, అసలు తీగ ఇదనమాట. ఇట్లా పాకిపోయి కొబ్బరి చెట్టు మీదకి వచ్చేసింది. అట్లాగే రకరకాలుగా దాని ఇష్టం. ఏదో ఓడుతున్నప్పుడు నీళ్లు పోయడం, లేనప్పుడు ఇంకా అట్లాగే వస్తుంది. కానీ చక్కగా మనం పొజిషన్ చేస్తే ఎంతో అందంగా మనము ఈ తీగని మనం ఇంటికి కూడా చాలా ఒక డెకరేషన్ లాగా పెట్టుకుంటే, ఫ్లవర్స్ చూసారు కదా, అసలు ఈ రంగు చూసారా, ఎంతో అందంగా ఉంటాయి. సాయంత్రం దాకా ఉంటాయండి ఈ పూలు. ఇలాగే సాయంత్రం పూట కూడా పూజకి పనికొస్తాయి. ఇగోండి, సిటీలో వాళ్ళైతే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి మళ్ళీ కూడా పనికొస్తూ ఉంటాయి. చూసారు కదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. చేస్తారు కదా? థ్యాంక్ యూ.